12 తీయండి అందరూ. सब निकालिए 6:12 పరమగీతము श्रेष्ठ गीत 6:12. 6:12 తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. मुझे पता भी ना था कि मेरी कल्पना ने मुझे अपने राजकुमार के रथ पर चढ़ा दिया। ప్రియులారా, प्रियो, దేవుని యొక్క స్వభావము, ఆలోచన, అలవాట్లు మనకు రావాలి. प्रभु जैसा स्वभाव, सोच और आदतें हमारे अंदर आनी चाहिए। దేవుని యొక్క అలవాట్లు, స్వభావము, మరి ఆయన యొక్క ఆలోచనలు మనకు ఎలా తెలుస్తాయి? प्रभु की आदतें, सोच और उसका चाल चलन हमें कैसे पता चलेगा? బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని. बाइबल कहता है कि परमेश्वर आत्मा है। ప్రభు చెప్తున్నాడు ఎవ్వరు దేవుని ఎప్పుడు చూడలేదు అని. प्रभु कहता है किसी ने परमेश्वर को कभी नहीं देखा। దేవుడు అనుగ్రహం ఏంటంటే, प्रभु का अनुग्रह ये నా है, లక్షణాలను కలిగిన నువ్వు కిందకి వెళ్ళి అందరికి నా లక్షణాలు చూపించని దేవుడు తన కుమారుని పంపాడు. परमेश्वर ने अपने पुत्र को इस दुनिया में भेजा कि मेरे लक्षण तुम्हारे अंदर है, इसलिए जाकर पृथ्वी में सब लोगों को दिखाओ। అందుకే యేసు ప్రభు అంటాడు, इसलिए यीशु मसीह कहता है, ఎందరైతే నా తండ్రి తండ్రి అని నా దేవుడు దేవుడు అంటున్నారో ఆయనైతే మీరు ప్రేమిస్తున్నారు, నన్ను కూడా ప్రేమించండి అన్నాడు. जितने लोग तुम मुझे मेरे पिता पिता कहकर बुला रहे हो, उसको तो प्यार कर रहे हो, मुझे भी प्यार करो। అందుకే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతేనంట దేవుడు కోపం వస్తుందంట. पुत्र को अगर नहीं चूमेंगे तो परमेश्वर को गुस्सा आएगा, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి మంచి గొప్ప వీవి మనకి. क्योंकि परमेश्वर ने महान रीति से हमें प्रभु को दिया ఈ है। పరమ గీతము ये श्रेष्ठ गीत ఒక ఆధ్యాత్మిక గీతం. एक आत्मिक गीत है। పరలోక వరుడు సంఘం అనే వధువు కలిసి పాడుకునే పరమ గీతం. स्वर्ग का दूल्हा और कलीसिया जो दुल्हन है आपस में मिलके गाने वाला गीत है। కొంతమంది కవులు చూడండి कुछ कवियों को देखिए, పాటలు రాస్తారు. वो गीत लिखते हैं। ఏమని? क्या పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉంది అని రాస్తా ఉంటారు గీతాలు. दुल्हा आने वाला है, दुल्हन तैयार है करके गीत लिखते ఈ हैं। పరమ గీతం అనేది శ్రేష్ఠ గీతం. ये श्रेष्ठ गीत जो है, ప్రియులారా, प्रियो, ఇది సొలొమితి మరి రాజైన సొలొమోను మహారాజు వాళ్ళిద్దరి యొక్క జీవితాల ద్వారా దేవుడు మహింపరచాలని వాళ్ళిద్దరి యొక్క ఆత్మీయ జీవితమే ఈ గీతం. शलोमिति और राजा सुलेमान, उन जीवन के द्वारा आत्मिक रूप से महिमा होना है, इसलिए ये गीत लिखा गया है। ఈ యొక్క వచనము ये वचन యేసు ప్రభు తన ప్రియ సంఘమును గురించి మా పలుకుతున్న మాట ఇది. यीशु मसीह अपनी प्रिय कलीसिया के विषय में कहते ఎవరి గురించో కాదు ప్రియులారా, हैं, किसी और के विषय में అర్థం नहीं। చేసుకోండి. समझ लीजिए, పరమ గీతం అర్థం చేసుకోవాలంటే ఆత్మ కావాలి, श्रेष्ठ गीत को समझना है तो आत्मा चाहिए, చెప్పాలన్నా ఆత్మ కావాలి. बताने के लिए भी आत्मा चाहिए। ఆత్మే మనకి ఆ యొక్క ఆ నియమాల్ని, ఆ జోడును మనకి ఇచ్చింది. आत्मा ही ये जोड़ी और नियम కాబట్టి देती है, జాగ్రత్తగా పరిశుద్ధాత్మను మనం ముందే ఆహ్వానించాం. इसलिए ध्यान से पवित्र आत्मा को हम पहले ही నీకు आमंत्रित వినాలని బుద్ధి करते ఉంటే हैं। పరిశుద్ధాత్ముడా నినాలి నువ్వు రాయి అంటే వస్తాడు. अगर आपको सुनने का मन है, पवित्र आत्मा आ जाओ करके ఆయన వస్తాడు, बुलाओगे तो आ పిలిస్తే जाएगा। వస్తాడు ఆయన. बुलाओगे तो आ जाएगा, వద్దంటే రాడు, नहीं बोलोगे तो नहीं నాకు आएगा, వద్దు అంటే రాడు. मुझे नहीं चाहिए तो नहीं आएगा। అడుగు వారికి నిత్యం ఇస్తానన్నాడు. मांगने वाले को जरूर दिया जाएगा। ఇప్పుడు చూడండి, अब देखिए, సర్వజ్ఞుడైన ప్రభువు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తెలిసి తెలియనట్టుంటాడు. सर्वांतरयामी जो प्रभु है, कई विषयों में जानता है या नहीं जानता, ऐसे करके अनजान रहता है। కొన్నిసార్లు ప్రార్థన జవాబు కూడా ఇడు, कई बार प्रार्थना का जवाब भी नहीं देता है, కొన్నిసార్లు జవాబు ఇవ్వకపోవటమే మంచిది. कई बार जवाब ना देना ही बहुत अच्छा है, కొన్నిసార్లు ఇస్తే చాలా ముసీబతులు పడతారు. और कई बार जवाब दे देंगे तो हम कई मुसीबत में आ जाएंगे, అది మీకు అర్థం కాదు చెప్తే वो समझ में नहीं आएगा। చెప్తాను నేను ఎగ్జాంపుల్ తోర్ పర్. उदाहरण के तौर पे बताता हूँ, కొన్నిసార్లు कई बार అడిగిన వెంటనే జవాబిస్తాడు, मांगते ही तुरंत दे देता है, జవాబిస్తాడు. दे देता है। కొన్నిసార్లు कई बार లేటుగా ఇస్తాడు, देर से देता है, అంటే కొన్నిసార్లు ఇవ్వడు, कई बार नहीं देता, కొన్నిసార్లు లేటుగా ఇస్తాడు, कई बार देर से కొంచెం देता है, తొందరగా ఇస్తాడు. कई बार जल्दी से दे అది देता है, ఆయన ఇష్టం. वो उसकी मर्जी, ఆయన సార్వభౌముడు, वो सर्वांतरयामी, ఆయనకి మంత్రి లేడు. उसका कोई मंत्री नहीं। యెషయా 40 అంటాడు, यशायाह 40 में నాకెవరు कहता है, మంత్రి, हम मेरा कौन मंत्री నాకెవరు है, సలహాదారులు. कौन मेरे को सलाह देने वाला है। కాబట్టి इसलिए ఎవ్వరు కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. कोई भी परमेश्वर को कम ना समझे। మనకు ఒక మాట ఇచ్చాడు, అడుగుడి అని. हमें एक बात उसने दी है, मांगो। ఇంకోటి విశ్వాసం ఉంచండి, दूसरा विश्वास रखो, రక్షణ పొందండి, उद्धार पाओ, పాపాలు ఒప్పుకోండి. पापों को मान लो। మన పనులు మనం చేయండి, చేస్తే अगर अपने काम हम करें तो ఆయన పని ఆయన చేస్తాడు. वह अपना काम ఆయన करे। న్యాయవంతుడు, वो न्याय करने वाला है, అన్యాయస్తుడు కాదు. अन्याय करने वाला नहीं है। కాబట్టి इसलिए జాగ్రత్త గమనిస్తే ध्यान दीजिए, కొన్నిసార్లు తెలియకపోవటం, తెలిసి తెలియటం చాలా మంచిది. कई बार अनजान रहना बहुत ही अच्छी बात है, అంటే సమయాన్ని బట్టి. समय के अनुसार। అన్ని సమయాలు ఒకటి అనుకోబాకండి. सारे समय एक से है करके मत सोचो, అలగా పొలగం, తెలుగు అంటే అలగా పొలగం చేయబాకండి, गड़बड़ गड़बड़ मत कीजिए, అలగా పొలగం చేయబాకండి. मत कीजिए गड़बड़। పరిశుద్ధాత్ముడు చక్కగా నేర్పుతాడు మనకు. पवित्र आत्मा अच्छे से हमें सिखाएगा। ఒకసారి एक बार ఐగుప్తులో రాజు ప్రధానమంత్రి అయ్యాడు యేసేపు గారు. मिस्र देश में यूसुफ प्रधानमंत्री हो गया। ఆనాడు బాగా కరువు వచ్చింది. उस समय अकाल आ गया। ఐగుప్తులో వచ్చింది, కానాన్లో వచ్చింది. मिस्र देश में आ गया, कनान में भी आ गया। కానాన్లో తన నాన్న
తన సహోదరులు ఉన్నారు. कनान देश में उसके पापा और उसके भाई लोग थे, కానీ దేవుడు హెచ్చించాడు ఐగుప్తులో ప్రధానమంత్రిగా యోసేపుని. लेकिन परमेश्वर ने यूसुफ को ऊंचा किया और मिस्र देश में प्रधानमंत्री बनाया। అన్నలు చేసిన తప్పుకే ఎన్నో శిక్ష అనుభవించాడు యోసేపు. भाइयों ने गलती की, उसका दंड यूसुफ को मिला, కానీ ఎప్పుడు కూడా దేవుడిని ఎప్పుడు ఒక అపవిత్రంగా మాట్లాడలేదు. लेकिन परमेश्वर के विषय में अपवित्र रूप से बात ही ఈ नहीं। రోజుల్లో క్రైస్తవులకు కొంచెం చిన్న ఇబ్బంది వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మాకు ఏం చేశాడు అని యాష్టిపోతా ఉంటాం. आजकल क्रिश्चियन लोगों के जीवन में थोड़ी सी परेशानी आ जाए तो प्रभु ने मेरे ఏ जीवन में क्या తప్పు किया करके చేయకుండా बोलते हैं। ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించింది యేసేపు. कोई गलती नहीं की और उसने दंड को सहा, वो है यूसुफ। దేవుడు ఈ యేసేపు యొక్క ప్రవర్తన దేవుడికి నచ్చింది, यूसुफ का चाल चलन परमेश्वर को अच्छा लगा, హెచ్చించాడు, उसको ऊंचा किया ఐగుప్తు ప్రధానమంత్రిని చేశాడు. और मिस्र देश का प्रधानमंत्री बनाया। కానాన్లో కరువు వచ్చిందని कनान में अकाल आ गया, యాకోబు తన కుమారులు పంపించాడు. याकूब ने अपने पुत्रों को भेज दिया। కుమారులు పంపించినప్పుడు जब पुत्रों को भेजा, వెళ్ళి ఆ యేసేపు ముందు నుంచున్నప్పుడు जब यूसुफ के सामने वो लोग खड़े జాగ్రత్తగా हुए, నండి, ध्यान से सुनो, యేసేపు చూశాడు, यूसुफ ने देखा, ఓహో నా అన్నలో, अच्छा मेरे भाई, కానీ వెంటనే అన్నలని వాటేసుకోవాలి. लेकिन तुरंत मेरा भाई करके उसने गले नहीं लगाया। జాగ్రత్తగా నండి, ध्यान से सुनो, వెంటనే అన్నలోని వాటేసుకోవాలి. भाई करके तुरंत गले नहीं लगाया, వాళ్ళతో కఠినంగా ప్రవర్తించాడు. उनके साथ कठोरता से कार्य किया। తెలుసు, उसे पता है, తెలియకుండానే ఉన్నట్టుకున్నాడు. लेकिन अनजान है वैसे रहा। దీనిలో అర్థం ఉంది, इसके अंदर अर्थ है, ప్రయోజనం ఉంది. फायदा है। ఏంటో తెలుసా, क्या? ఒక్కసారి అన్నలు అన్నాడు అనుకో, अगर एक बार उसने बोल दिया भैया, వాళ్ళ మైండ్లు బ్లాక్ అయిపో, उनका दिमाग बंद हो जाए, ఓరి బాబు బతుకున్నాడు రా, अरे ये जीवित है, అందుకని इसलिए వీళ్ళు మరలా రారు, ये फिर नहीं आएंगे, మాట వినరు, बात नहीं सुनेंगे, పారిపోతారు. भाग जाएंगे। తండ్రికి ఏదో ఒక బహానా చెప్తారు. पिता को कोई ना कोई बहाना बता देंगे, ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు వీళ్ళకి సాదృశ్యంగా ఉన్నాడు. क्योंकि नाम मात्र मसीह लोग अल्पविश्वासी अविश्वासी इसके सादृश्य है। జాగ్రత్తగా ఉండండి, ध्यान से, ఇక రారు వీళ్ళు. ये फिर नहीं आएंगे। తండ్రికి ఏదో చెప్తారు వీళ్ళు, पिता को कुछ ना कुछ बता ఏదో బహానా చెప్తారు, कोई ना कोई बहाना बताएंगे, రాకుండా ఉండాలని. नहीं आना है। అందుకని इसलिए తన తమ్ముడైనటువంటి బెన్యమీను తన నాన్న వచ్చేంత వరకు जब तक उसका भाई बिन्यामीन और उसके पिताजी नहीं आए, तब तक ఏం చేయాలని తెలుసు, उसको क्या करना है पता है, ఏం చేయాలని తెలుసు. क्या करना है पता है। చూడిపోయారా, देखिए प्रियो, తెలియనట్టే ఉన్నాడు. अनजान सा रहा, ఫాయిదా అయిందా అవ్వలేదా? फायदा हुआ या नहीं हुआ? నాన్న వచ్చాడు, पिताजी आ गए, తమ్ముడు వచ్చాడు, भाई आ गया, అందరు వచ్చారు, सब लोग आ गए, అప్పుడు బయలుపరుచుకున్నాడు, और तब उसने अपने आप को प्रकट किया, ఇదిగో నేను మీ అన్నని, देखो మీ मैं तुम्हारा తమ్ముడిని, भाई, तुम्हारा भाई हूँ, మీరు నా అన్నలో. तुम मेरे भैया हो। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఎంత సుఖమైన దేశంలో ఉంచాడు ఆయన. कितने सुख के देश में उसने, అదే విధంగా उसी కొన్ని तरह సంగతులు చెప్తున్నాను మీకు జాగ్రత్తగా. मैं कुछ घटनाएं आपको बता रहा हूँ, ध्यान से सुनो। భయపడొద్దు, डरो मत, చింతపడొద్దు, चिंता मत करो, దేవునికి అప్పచెప్పుకోండి, प्रभु के हाथ में सौंप दो, అప్పచెప్పుకోండి. सौंप दो। నీ కుమార్తెని ఆయన, నీ కుమారుణ్ణి. मैं आपको पुत्र और पुत्री हूँ प्रभु। మన తెలుగులో ఒక మాట అంటారు, तेलुगु में एक बात है, అయ్యా నీట ముంచుతావో, ఇంకేమంటారు, పాల ముంచుతావో, అయ్యా నీ పాట పడ్డారయ్యా అంటారు. प्रभु मैं आपके पल्ले में पड़ गया, पानी में डुबाओगे, दूध में ఎక్కడ डुबाओगे, आपकी मर्जी, ఎక్కడ పెడతావు పెట్టు. कहाँ ले जाओगे आपकी मर्जी। అట్లానయ్యా అయ్యా నీ కుమార్తెని, కుమారుణ్ణి, నీ సేవకురాలని, నీ భక్తుని ఏం చేస్తావు నువ్వేది. मैं आपका पुत्र और पुत्री हूँ, आपकी भक्त हूँ, आप जो करना चाहते हो करो। ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు, वो जो भी करेगा अच्छा करेगा, న్యాయవంతుడు. न्याय करने वाला మన है। డాడీ అనుకోండి, अगर आप मेरे पिताजी है करके డాడీ सोचते, గద్దిస్తాడు, डैडी तो डांटेगा, అమ్మ కూడా గద్దిస్తుంది, माँ भी डांटती है, మళ్ళీ పిల్లడు చక్కగా మన సంకలో फिर తీసుకు. बच्चे को अच्छे से गले लगा लेते। అదే మన దేవుడు చేసి, हमारा प्रभु भी यही అదే करता है। ప్రభు ద్వారా. यही प्रभु के द्वारा। ఒకసారి एक बार యేసు ప్రభు చనిపోయిన తర్వాత यीशु मसीह जब मर गया, ఆ యెరూషలేములో భయంకర హల్చల్ అయిపోయింది. यरूशलेम में पूरा हलचल मच गया, అందరూ యెరూషలేం వెళ్ళిపోతున్నారు. सब लोग यरूशलेम को छोड़कर जा रहे ఎందుకో थे। తెలుసా, क्यों पता ఒక है? నీతి మంత్రికి అట్లా జరిగితే एक धर्मी इंसान के साथ जब ऐसा हो ఎంత रहा है, మందికి లాభం చేకూర్చాడు, कितने लोगों को ఎన్ని उसने लाभ కుటుంబాలు दिया, కట్టాడు, कितने परिवार उसने ఎంతమంది बनाए, కుమారులను బ్రతికించాడు, कितने पुत्रों को ఎంత बचाया, పిచ్చోళ్ళని మంచోళ్ళని చేశాడు, कितने पागलों को उसने अच्छा किया, చనిపోయిన వాళ్ళని లేపాడు. मरे हुओं को उठाया। ఏంటి ఆయన చేసిన తప్పు? उसने क्या गलती की? అలాంటి మనిషికే ఇట్లా చేశారంటే ऐसे इंसान के साथ इन्होंने నీకు ఈ ऐसा యెరూషలేం किया है ఉంటే ఏమిటి, పోతే ఏమిటి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. तो यरूशलेम रहे तो क्या, ना रहे तो क्या, मुझे क्या करके కొంతమంది जाना था? దాక్కుంటున్నారు. कई लोग छुप रहे थे, అందుకనే इसलिए పరిపాలించే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ప్రజలు చాలా బాధపడతారు పిల్లలు. राज्य करने वाले राजा खराब लोग होंगे तो प्रजा बहुत ही परेशान हुई उठानी అప్పుడు पड़ेगी। ఈ అమ్మాయిస్కి వెళ్తున్నారు ఇద్దరు, दो लोग तब यमाइस में जा रहे थे, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. आपस में बात करते हुए, వెంటనే యేసయ్య తెలియకుండానే వాళ్ళతో కలిసి और तुरंत यीशु मसीह अनजाने में ही లోకాసు వార్త 24:17 వచనంలో ఈ మాట మీకు చక్కగా కనపడుతుంది. लूका सुसमाचार 24:17 में ये बात अच्छे से दिखाई देती है। తెలియకుండా వెళ్ళిపోయాడు అక్కడికి, उनके सामने चला गया, తనకు తాను బయలుపరచుకోలేదు, अपने आप को उसने प्रकट नहीं किया, వెళ్ళిపోయాడు. गया। చూడండి చదవండి. उसने उनसे पूछा, ఆ, ये क्या बातें हैं जो तुम चलते चलते आपस में करते हो? ఆ, वे उदास से खड़े रह गए। ఆ, यह सुनकर उनमें से ఉమ్, क्लियोपास नामक एक व्यक्ति ने कहा, हाँ। क्या तू यरूशलेम में अकेला परदेसी है ఆ, जो नहीं जानता कि हाँ। इन दिनों में उसमें क्या क्या हुआ है? ఆ, అర్థమైందా?
వీళ్ళల్లో ఎంత ఆత్మీయ ప్రభావం ఉంది, ఎంత వీళ్ళు నన్ను గుర్తెరిగే వాళ్ళని చెప్పి పరీక్షించడానికే ఈ పని జరిగింది. इनके अंदर कितना आत्मिक प्रभाव है, कितने लोग मुझे पहचानते हैं, इसलिए ये घटना घटी वहां पर। పిల్లరా కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. प्रियो, कई बार परमेश्वर हमारी ఆ परीक्षा करता పరీక్షలో है। గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ క్లాస్. जो परीक्षा में जीतता है उनके लिए अगली क्लास మన होती है। విద్యార్థి పిల్లలు ఉన్నారు, विद्यार्थी बच्चे हैं, ఎగ్జామ్ రాశారు, उन्होंने एग्जाम लिखा, వాళ్ళు ఫెయిల్ అయితే वो फेल हो जाएंगे तो ఏం చేస్తారు? क्या करेंगे? ఆ క్లాస్ లో ఉంటారు. उसी क्लास में रहेंगे। పాస్ అయితే पास हो गए तो పైకి వెళ్తారు. नेक्स्ट क्लास में మనకు కూడా जाएंगे। పరీక్ష పెట్టిన పాస్ అవ్వాలి మనం. हमारी भी जो परीक्षा रखी जाती है हमें पास होना चाहिए బ్రతుకున్నంత వరకు, जब तक हम जीवित हैं, యేసు మేఘాలను వచ్చేంత వరకు, जब तक यीशु मसीह बादलों पे ఈ नहीं భూమి आता, ఆకాశం ఉన్నంత వరకు ये पृथ्वी और आकाश जब तक है పరీక్షలు వస్తానే ఉంటాయి. परीक्षा आती रहेगी, పరీక్ష వస్తానే ఉంటాయి. आती रहेगी। గెలవాలి. जीतना है, గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ క్లాస్. जो जीतता है उनकी ही नेक्स्ट क्लास। మెల్లమెల్లగా మెల్లగా ఆకాశం దగ్గర అవుతూ ఉంటారు, धीरे धीरे आकाश के नजदीक जाते రాకడ रहेंगे, దగ్గర అవుతూ ఉంటారు. आगमन के नजदीक होते रहेंगे। ఆ యేసు ప్రభు వస్తాడు, जब यीशु मसीह आएगा చేయబట్టుకుంటాడు. हाथ पकड़ेगा। యేసు ప్రభుకు చెయ్యినంత దూరం, ఆ చెయ్యి కన్నంత దూరం ఉన్నావు అనుకో, अगर यीशु मसीह के हाथ में नहीं आ पा रहे, इतने दूर हो నెయ్యి ఎత్తబడం. तो उठाए नहीं जाओगे। జాగ్రత్తగా ఉండండి. ध्यान से रहिए। ఎత్తబడే సంఘంలో ఉండే ఎడబడే సంఘంలో ఉండవా? उठाई जाने वाली कलीसिया में हो, छोड़ दिए जाने वाली कलीसिया में हो। కలిసి సంఘముల చింత నాకున్నాడు పౌలు గారు. कलीसिया की चिंता मुझे सताती है, कहता है पौलुस। ఈనాడు ఏదో ఉపవాసాలని, ప్రార్థనలని, లెంట్ డేస్ లని ఈ ఈ నెల మాత్రం అబ్బో ఎంత గొప్పగా కనపడతారంటే, ये आजकल के महीनों में उपवास है, लेंट डेज है, तो इन दिनों में बहुत ही मैं- महान और पवित्र दिखाई देते మేము हैं। పూలు పెట్టుకోము, हम फूल नहीं लगाएंगे, కాటుకులు పెట్టుకోము, हम काजल नहीं लगाएंगे, పెళ్లిళ్ళకి వెళ్ళము, हम शादियों में नहीं జనాలకి जाएंगे, వెళ్ళము, जो मर गया సినిమా वहां नहीं जाएंगे, సినిమాలకి వెళ్ళము, पिक्चर देखने नहीं కొంతమంది जाएंगे। కింద పడుకుంటాము, कुछ लोग कहते हैं हम जमीन కొంతమంది पे ही सोएंगे, తెల్ల చీరలే कुछ కట్టుకుంటాం. लोग सोचते हैं हम सफेद साड़ी ही అమ్మో पहनेंगे। నా భర్తను ఏమన్ను, ఇరుగు పొరుగు వాళ్ళని ఏమన్ను ఈ నెల రోజులు. ये पूरा महीना अपने पति को कुछ नहीं बोलूंगी, अपने आस पड़ोस के लोगों को कुछ नहीं बोलूंगी। సంకలో బైబుల్, జేబులో పెన్ను ఆ పెట్టుకొని ఆడకెళ్తున్నా, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నా. बगल में बाइबल रख के, जेब में पेन रख के जाते रहते, कहाँ जा रहे पूछने पर मैं वो उपवास की प्रार्थना में जा रहा हूँ करके ఉపవాసం बोलेंगे। ఉపవాసం. उपवास ही उपवास। ఈ గుడ్ ఫ్రైడే అయిన తర్వాత చూడాలి, गुड फ्राइडे खत्म होने के बाद देखना है, మ్యాట్నీలో ఆడలే, ఫస్ట్ షోలో ఆడలే, తగాదల్లో ఆడలే, మల్లెపూలు, కనకాంబరాలు, కనకాంబరాలు ఇక అన్ని పెట్టుకుని జలజల్లాడతా కాటుకులు పెట్టుకొని అబ్బో ఏం ఉపవాసం ఉన్నావులే. దేవుడు చూసి ఏమంటాడు, ఈ ఎర్రిదానియా, నువ్వు ఎర్రోడా, ఏంది నువ్వు చేసిన పని. जब गुड फ्राइडे खत्म हो जाए उसके बाद उनको देखना है, काजल लगाएंगे, फूल लगाएंगे, सिनेमा हॉलों में फर्स्ट शो, सेकंड शो, सारे शो में वही लोग अन्य- दिखाई देंगे, अंदर झगड़े हिलने का। दिखाई देंगे, हर जगह वो लोग दिखाई ఎక్కడ देंगे। పడ్డా మరి అమ్మ మార్తమ్మ సునే ఇంకేందే డేవిడ్ సంసోను, రే సంసోన్ గా ఫస్ట్ వచ్చా అని అరుస్తాడు. कहीं पे भी देखे जाए क्रिस्चियन लोग, समशोन, डेविड, मरियम, मार्था कहाँ गए पिक्चर देखने, हॉल में ఏం आए हो? మార్తమ్మ ఉపవాసాల ప్రార్థన అయిపోయినాము, అమ్మో ఉపవాస ప్రార్థనలు ఎంతో ఆనందంగా ఉన్నాము నాకు. अच्छा मार्ता, क्या उपवास की प्रार्थना खत्म हो गई? हाँ, उपवास की प्रार्थना में बहुत ही आनंद ఏం मिला ఆనందం मुझे। పిచ్చిదా నీకు, ఏం ఆనందం ఉంది నీకు? क्या आनंद आपको ఏం मिला? ఆనందం వచ్చింది నీకు? कौन सा आनंद मिला? ఆ పాటలు పాడటం ఆనందం वो వచ్చింది, गीत गाने में आनंद, ఆ కూర్చోవటం ఆనందం వచ్చింది. बैठने में आनंद, ఏది నీ ఆనందం? क्या है आपका आनंद? హృదయ శుద్ధి లేకుండా ఎన్ని ఉపవాసాలు చేసినా, हृदय शुद्ध नहीं है, कितना भी उपवास ఎన్ని करो, క్రమాలు లేకుండా ఎన్ని పనులు చేసినా, नियम नहीं है और कितने भी काम करो, నియము లేని సంఘాల్లో కూర్చున్నా, नियम नहीं है उस कलीसिया में बैठ जाओ, ఏదో ఫార్మాలిటీ పూర్తి చేసే సంఘాల్లో కూర్చున్నా, सिर्फ फॉर्मेलिटी को पूरा करने के लिए कलीसिया में बैठ అందుకే जाओ। మనం తిన చివరికి చెప్పేనే నా అప్ప అంటాడు. आखिरी में ఏమన్నా? तेलुगु में कहते हैं कि सिर्फ एक टोकरी रह गई, ఏం దొరుకుద్ది? क्या मिलेगा? ఏం దొరుకుద్ది? అప్పకేం దొరుకుతుంది, ఐకేం దొరుకుద్ది? क्या मिलेगा? ఏమీ దొరకదు. कुछ भी नहीं मिलेगा। కాల్చి వేయబడిన పని అన్నాడు, काम जला दिया जाएगा, కాల్చి వేయబడిన పని అన్నాడు. जला दिया जाएगा काम। పిల్లరా प्रियो, జాగ్రత్తగా ఉండండి. ध्यान से మన रहिए, ఉపవాస ప్రార్థన దేవుడికి నచ్చాలి. हमारी उपवास की प्रार्थना प्रभु को अच्छी लगनी चाहिए। అందుకే చూడండి इसलिए देखिए అక్కడ ఏం రాశాడు, यहाँ क्या నా लिखा है? జనులలో గనులకు వారు అన్నాడు. जो मेरे लोगों में बड़े हैं, నా జనులో గనులు, मेरे लोगों में ఇక్కడ बड़े నా हैं। జనులు అన్నాడు. ఇక్కడ यहाँ पे मेरे लोग करके बोला है। చూడండి, देखिए రాజ్య విషయంలో రాజులు కాదు, राजा के विषय में విద్యావేత్తలు కాదు, राजा नहीं, विद्या बताने वाले नहीं, ఉద్యోగంలో మంచి మంచి ఉద్యోగస్తులు కాదు, नौकरी करने में अच्छे वाले लोग नहीं, ధనం బాగా సంపాదించిన వాళ్ళు కాదు, धन संपत्ति कमाने वाले नहीं, ఓ జ్ఞానములో లోక విషయంలో ఓ భలే జ్ఞానులు అన్నవాళ్ళు కాదు, संसार के विषय में ज्ञानी या बुद्धिमान नहीं, ఈ లోకంలో ఫైలమానులు కాదు, संसार में फैलमान नहीं, ఎవరు కాదు, कोई नहीं, నా జనుడు అన్నాడు. मेरे लोग करके बोला। వాళ్ళందరిని గనులుగా ఎంచట్లేదు. उन सबको ऊंचा नहीं कहता, వాళ్ళ ఘనత భూమి వరకే ఉంటుంది, उनका सम्मान पृथ्वी तक ही रहता है, అంతవరకే ఉంటుంది. वो पृथ्वी तक ही रहता నన్ను है। ఎరిగిన వారు, जो मुझे जानते हैं, నేను ఎరిగిన వారు, जिन्हें मैं जानता हूँ, పాటలో పాడుకున్నాం, अभी हमने गीत में गाया, నీవు నన్ను ఎరుగకుండును, నీవు నన్ను ఎరిగి నీవు నన్ను ఎరిగియుంటివి, నేను నిన్ను ఎరగలా, मैं तो आपको पहचानता नहीं నువ్వు प्रभु, నన్ను ఎరిగి ఉంటావు. लेकिन आप मुझे पहचानते हो। ప్రియులారా प्रियो, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే यहाँ ध्यान देंगे, ఎవరు ధన్యులు ఈ లోకంలో? संसार में धन्य कौन है? కీర్తనకారుడు చక్కగా
పాట పాడాడు. भजनकार ने अच्छा गीत गाया है। చూడండి देखिए కీర్తనకారుడు వాడి పాట 33వ కీర్తన 12వ వచనం भजन संहिता 33:12 वचन చూడండి. एक बार देखेंगे। 33:12 33:12 क्या चलो ही धन्य है हाँ। वह जाति जिसका परमेश्वर यहोवा है हाँ। और वह समाज जिसे उसने अपना निज भाग होने के लिए चुन लिया हो। చూసారా తెలుగు చూడండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చూసారా యెహోవా మా తండ్రి కాడా, यहोवा हमारा पिता नहीं है क्या? యేసుడు यीशु मसीह మా అన్న కాడా, हमारा भाई नहीं है क्या? మోక్ష దూతలు ముఖ్య నగరం మా పుట్టిల్లు, ముఖ్య నగరం మా పుట్టిల్లు, मुख्य नगर हमारा మోక్ష దూతలు నా స్నేహితులు. स्वर्ग के दूत मेरे दूत हैं, ఇక్కడ అంటాడు मेरे दोस्त ఇట్టి हैं। ఘనత కలిగిన వారు ऐसा ఎంత सम्मान पाने वाले అసలు हैं ఎంత हम। ఉంటుందో ఆ పాట వింటుంటే మనకి जब वो गीत सुनते हैं तो कितना अच्छा लगता है। మనకి ఈ లోకం మనకేమి ఇవ్వాల. हम संसार ने हमें कुछ नहीं दिया है, నాకు దేవుడిచ్చింది ఆ పరలోకమే అంతా. मुझे स्वर्ग ही परमेश्वर ने दिया है। పరదేశులము యాత్రికులము. हम परदेसी हैं, అందుకే यात्री 1 పేతురు 2:9 इसलिए पहला पत्र మనం దేవుడికి ఏమై ఉన్నాము हम परमेश्वर के जो हैं। చూడండి చక్కగా రాశాడు పేతురు గారు పేతురు పత్రికలో. देखिए पत्रस की पत्री में अच्छे से 1 పేతురు 2:9 पहला पत्रस 2 చూడండి చదవండి. पर हाँ। तुम एक चुना हुआ वंश సునావ వంశ్ और राजपदधारी రాజపదర్ యాజకులు और पवित्र लोग పవిత్రలో और परमेश्वर की निज प्रजा हो। ఆ పరమేశ్వరుకి నిజ निज అంటే प्रजा हो అర్థం ఏంటి मतलब क्या తెలుగులో है? చదవండి. మొత్తంగానా? అయితే మీరు చరిత్ర నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పేర్చిన వాని గుణాతిశయములను ఆ ప్రచురం చేయ నిమిత్తము నిమిత్తం ఏర్పరచబడిన వంశం, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, రాజుల యాజక సమూహము, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు. వా ఎంత ఘనత. देखो कितना सम्मान है। ఎవరు कौन? తను ఎన్నుకున్న ప్రజలు. उसके चुने हुए लोग। ఎంత ఘనత. कितना सम्मान। ప్రియులారా प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान देंगे, యేసేపు తెలుసా నేను ప్రధానమంత్రి అవుతాను. यूसुफ को पता है क्या वो प्रधानमंत्री बनेगा? యేసేపుకి ఏం తెలుసు? यूसुफ को क्या पता है? బాపురే ఎన్ని కష్టాలు, बाबरे कितने सारी मुश्किलें, ఎన్ని కష్టాలు, कितने सारी ఎన్ని मुश्किलें, బాధలు, कितने सारे ఎన్ని परेशानियां, దుఃఖాలు. कितने दुख, అదే తెలుసు ఆయనకి. वही पता है उसे। అందుకే అన్నాడు इसलिए उसने कहा నా జనులలో ఘనులైన వారు. मेरे लोगों में जो सम्मान, అంటే ఏసావు యొక్క జీవితం దేవునికి ఇష్టమైన పని ఘనుడు చేశాడు అతను. यूसुफ का जीवन परमेश्वर को अच्छा लगा इसलिए उसको सम्मान मिला। ఏసావు తెలీదు, यूसुफ को नहीं पता, తెలియకే नहीं पता इसलिए తెలియకే అన్నాడు. नहीं पता ఏసావు इसलिए తెలీదు. यूसुफ को नहीं पता। ఏసావు ఒకటే తెలుసు, आखिरी में यूसुफ को एक ही बात पता है, నిజాయితీ కోసం ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు నేను మన పక్కకు పోను. ईमानदारी के विषय में कितनी परेशानी मुश्किलें आ जाए लेकिन मैं पीछे नहीं हटूंगा। రాని आने दो, అనేదో శ్రమలు రాని. परेशानियां आने दो। అందుకే పేతురు గారు అంటాడు इसलिए पत्रस कहता है ఎవరి మీదకైతే మంచిగా ఉన్న వాళ్ళ మీదకి శ్రమలు వస్తున్నాయో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు అంట నిలిచి ఉంటాడంట. जो अच्छे लोग हैं उनके ऊपर समस्या परेशानी आए तो पवित्र आत्मा उसमें बना रहता है। పౌలు గారికి ఎన్ని సమస్యలు వచ్చినాయి, और उसके जीवन में कितनी परेशानी ఎన్ని आई, సమస్యలు పౌలు గారు, कितनी परेशानी आई, అయినా గాని फिर भी దేవుడు హెచ్చించాడు. परमेश्वर ने उसे ऊंचा किया। కాబట్టి ప్రియులారా इसलिए प्रिय యేసేపుని यूसुफ को ఐగుప్తు దేశం అంతటికి కూడా ప్రధాని చేశాడు. पूरे मिस्र देश का उसको प्रधानमंत्री बनाया మరి సమృద్ధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు అందరికి. और उसने सबको तृप्त होने जितना भोजन కానీ दिया। దైవాత్మ కలిగిన సంపన్నుడు అంట ఆయన. लेकिन परमेश्वर की आत्मा से भरा हुआ। ఇక్కడ చూడండి यहाँ पे देखिए మొదటి మన వాక్యం ఏమంటే నా జనులలో గనులకు వారి రథములను నేను కనుగొంటిని. यहाँ पे वचन में क्या लिखा है, मेरे लोगों में जो सम्मान पाए हैं उनके రథములు దేనికి సాదృశ్యం रथ किसका सादृश्य है చెప్పండి. बताइए, రథాలు దేనికి? रथ किसके ఒక सादृश्य స్థలం है? ఇంకో స్థలానికి తీసుకెళ్తాయి. एक जगह से दूसरी जगह ले जाने। పూర్వంలో రాజులు రథాలు వాడారు. पुराने जमाने में राजा लोग रथों का అంటే इस्तेमाल करते थे। రథాలు యుద్ధం కోసం పనికొచ్చినాయి, रथ जो है युद्ध के काम में भी ఇంకొక आए దేశం నుంచి ఒక దేశం పోవడానికి పనికొచ్చింది. और एक देश से दूसरे देश जाने के लिए ఇక్కడ इस्तेमाल में ఆత్మగా आता था। చూస్తే यहाँ पे आत्मा में देखे तो పరిశుద్ధ ఆత్ముడనే ఒక పెద్ద గొప్ప రథము యేసేపుని తీసుకెళ్లి చైలో కూర్చోబెట్టింది. पवित्र आत्मा का जो रथ है यूसुफ को ले गया और उसको सिंहासन पर बिठाया। అర్థమైందా? समझ में आ रहा है? ఇది ఆత్మంగా చూస్తే आत्मिक रूप से देखा जाए పరిశుద్ధాత్మ రథం पवित्र आत्मा ही रथ है। ఎట్లా ఉంటది? పరిశుద్ధాత్మ ఏకంగా ఉంటదంట. कैसा होता है पवित्र आत्मा? बहुत ही वेग అందుకే से యేసు आता ప్రభు है। గాలితో పోల్చాడు. इसलिए पवित्र आत्मा को यीशु मसीह ने हवा का గాలి कहा కనుక है। వచ్చిందంటే हवा आ जाए तो కింద ఉండ కారు పైన మేడ మీద ఉంటది. नीचे का जो कार है वो ऊपर चला जाए। పెద్ద మాన్లని కింద ఉంటాయి, बड़े बड़े पेड़ जो है सब नीचे गिर जाते కింద ఉంటాయి. हैं, नीचे गिर जाते हैं। పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే पवित्र आत्मा आ जाए तो శక్తి ఉంటది, ताकत मिलेगी, బలం ఉంటది. सामर्थ्य मिलेगी। సంసారం మీదకి పరిశుద్ధాత్ముడు రాంగలే सुमसोन के ऊपर पवित्र आत्मा आया, ఒక్క గాడిద ఎముక తీసుకొని एक उसने गधे का जबड़ा जो ఎంత था మందిని लिया, చండాడు తెలుసా? और कितने लोगों को मारा पता है? చండాడు తెలుసా? कितने लोगों को मारा?
పిల్లారా प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి కలిగి ఉంటాం. पवित्र आत्मा जब आएगा तो शक्ति पाएंगे, శక్తి కలిగి ఉంటాం. शक्ति पाएंगे। జగడలాడటానికి కాదు, झगड़ा पाने की करने के लिए शक्ति దొంగతనాలు नहीं, చేయటానికి కాదు, चोरी करने के लिए शक्ति नहीं, బూతులు మాట్లాడటానికి కాదు, गालियां देने के लिए शक्ति नहीं, ఈ లోకంలో ఏదో గనులవటానికి కాదు, संसार में सम्मान पाने के लिए नहीं, దేవునిలో వాడబట్టానికి. प्रभु में इस्तेमाल होने के लिए। కాబట్టి ఈ इसलिए పరిశుద్ధాత్మ అనే రథము ये पवित्र आत्मा का जो रथ है, యేషోబుని తీసుకెళ్లి यूसुफ को ले गया చైర్ మీద కూర్చోబెట్టి और उसको चेयर पे बिठा दिया। ఎవరు కాదనలేరు. किसी ने मना नहीं कर पाया। ఈయన గనుడు, ये महान है, ఈయన గనుడు. ये महान है। రెండో గనుడు दूसरा మోషే. मूसा। మోషాకు తెలుసా क्या मूसा को पता है ఫస్ట్ నేను ఐగుప్తుకు రాజు అవుతానని? मैं मिस्र देश का राजा बन जाऊंगा? తెలియదు. उसे नहीं पता। ఎక్కడ ఉన్నాడు? कहाँ था वो? నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు. पानी में जा रहा था, నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు. पानी में जा रहा था। నీళ్ళల్లో కొట్టుకుపోయే మోషే చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి బయట పెట్టారు. पानी में जाने वाले मूसा छोटे बच्चे को लिया और उसको बाहर रखा। తీసుకెళ్లి ఫరో యొక్క మరి బేటి కూతురు ఏం చేసింది? తన యొక్క రాజ్యంలో పెట్టుకుంది. और फिर उनकी बेटी ने उसको लिया और अपने राज्य में उसे रखा। తల్లిదండ్రులు తెలుసా क्या माता पिता को पता है ఈయన ఐగుప్తుకి రాజు అవబోతాడని? ये मिस्र देश का राजा बनने वाला है? తెలియదు. नहीं पता, తెలీదు. नहीं पता। రాజు అయ్యాడు. राजा बना। రాజ్యాలు కొట్టుకొస్తున్నప్పుడు जब राज्यों को जीत कर आ ఓ रहा था, జై 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 కారలు పిలిచాడు. जय जयकार होते थे। మోషేకు తెలుసా నా ప్రజల దగ్గరికి పోతాను నేనని? मूसा को पता है क्या वो अपने लोगों ఇదంతా को పరిశుద్ధం करता చేస్తున్న పనులే పిల్లారా. है? ये सारे काम पवित्र आत्मा कर रहा है। పరిశుద్ధాత్మైన రథం చేస్తున్న పనులు అన్ని पवित्र आत्मा का रथ है, वो कार्य कर रहा है। తీసుకెళ్లి తన పేద ప్రజలకు చూపించాడు. ले जाकर गरीब लोगों को दिखाया, హృదయం పగిలిపోయింది. उसका हृदय टूट गया। తర్వాత उसके बाद మిద్ద దగ్గరికి వెళ్ళిపోయాడు. मिद्यान में चला गया। మిద్యాన్ చేసిపోయినట్టు మోషాకి మళ్ళీ తిరిగి అయిపోతాం తెలుసా? जो मिद्यान देश में गया मूसा, उसको पता है फिर से मैं मिस्र देश आऊंगा? తెలియదు. नहीं पता। కష్టం మళ్ళీ తీసుకొచ్చాడు. पवित्र आत्मा उसको फिर लेके आया, మళ్ళీ తీసుకొచ్చాడు. फिर लेके आया, రాజు దగ్గర పెట్టాడు. राजा के सामने खड़ा किया। సిర్ఫ్ మోషే చేసిన ఒకటే सिर्फ मूसा ने एक ही काम किया, ఒకటే మాట అన్నాడు. एक ही बात कही। ఫరో గారు फिरौन, దేవుని పెట్టిళ్ళు, ये परमेश्वर की संतान है, నన్ను దేవుడు పంపించాడు. मुझे परमेश्वर ने भेजा వీళ్ళని है। 3 రోజుల దూరం వెళ్ళాలంట. इन सब लोगों को 3 दिन की दूरी पर लेके जाना है, పంపించు. भेज दो। మా పితరులకు వాగ్దానం చేశాడు. मेरे पूर्वजों से वादा किया है, పౌలు తెలు పౌలు చేసే వెళ్ళిపోవాలా? दूध और शहद बहने वाले देश में चले जाना है। అంతే తెలుసు. इतना ही पता है। పౌరే అన్నాడు, फिरौन ने क्या कहा? పొరా పోపు అన్నాడు. जाओ। వచ్చే చేశాడు, आकर उसने क्या किया? ప్రార్థన చేసి. प्रार्थना किया। ప్రార్థన చేసినా తెలుసు. प्रार्थना करना ही पता है। ప్రార్థన చేసినాక దేవుడు ఏం మాట్లాడతాడో ఆయన తెలియదు. प्रार्थना करने के बाद परमेश्वर क्या बात करेगा उसे नहीं पता, తెలియదు. नहीं पता। ప్రార్థన చేశాడు. प्रार्थना किया, వెంటనే అన్నాడు, फिर क्या बोला? కర్ర తీసుకెళ్ళి నదిలో కొట్టు అన్నాడు. लाठी ले जाके नदी में मारो। పరిశుద్ధాత్మ దేవుడు. पवित्र आत्मा అన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేపిస్తున్నాడు. ఆ రథాలు అయ్యే రథం అంటే అర్థం. सब काम पवित्र आत्मा ही करा रहा చెప్పిదలా है। చేస్తున్నాడు. जैसा उससे कहा गया वैसा ही करता रहा। అదిరిపోయాడు ఫరో. फिरौन डर गया, తత్రపోయాడు. घबरा गया। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, తర్వాత उसके बाद మోషే मूसा ఎంతమంది నడిపించాడు? कितने लोगों को उसने चलाया? 6,03,550 మందిని తీసుకెళ్ళాడు. ఎక్కడికి? 6,03,550 ఐగుప్తు నుంచి బయటికి. 6,03,550 लोगों को मिस्र देश से ले गया। అద్భుతాలు చేపించాడు మోషే ద్వారా. मूसा के द्वारा परमेश्वर ने अद्भुत మోషే कार्य किए। తెలుసా ఇవన్నీ? क्या ये सब मूसा को पता है? తెలియకుండానే నా గనులలో नहीं पता, मेरे लोगों में మోషే నచ్చాడు. मूसा परमेश्वर को अच्छा लगा, మోషే నచ్చాడు. अच्छा लगा परमेश्वर को। నచ్చిన వారిని వాళ్ళ పనుల్లో, వాళ్ళ యొక్క వృత్తిలో, వాళ్ళ సమస్యల్లో ఉన్న దేవుడు లేపేస్తాడు जो ప్రియులారా. परमेश्वर को अच्छा लगता है, परमेश्वर उनके काम काज నచ్చాలి ప్రియులారా. उनके हर कामों में उनको ऊंचा తర్వాత करेगा। దావీదు, उसके बाद दाऊद, మూడో గనుడు దావీదు. तीसरा सम्मान पाया हुआ దావీదు व्यक्ति తెలుసా నేను ఇజ్రాయెల్కి రాజు అవుతానని? दाऊद। वो इजराइल का राजा होगा। దావీదు స్థితి ఏంటి? दाऊद की हालत क्या है? గొర్రెలు కాసుకునేవాడు. भेड़ बकरियों को चराने ఏం वाला। చేసేవాడు? क्या करता था? ఉదయాన్నే లేచేవాడు, सुबह उठता था, దొడ్లో గొర్రెలను తీసుకుని जो गौशाला में भेड़े हैं उनको కర్ర ఒకటి लेकर తీసుకొని एक लाठी ले जाता తన దగ్గర था, ఒకటి సితార ఉండేది, उसके पास एक सितार होता था, తీసుకెళ్లి ले जाकर గొర్రెలు కాసుకునేవాడు. भेड़ बकरियों को चराता था। మరి తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి చివరికి సమూయేలు ద్వారా అభిషేకించబడి ఇజ్రాయెల్కి రాజు అయిపోయాడు. చూశారా? अनजाने में ही पवित्र आत्मा की शक्ति समूएल के पास रही और उसके द्वारा अभिषेक पाया और उसने इजराइल का ఈ राजा। దావీదు ద్వారా రాబోయే దైవ రాజ్యం కట్టబడుతుంది. అందుకు తన సంతానం నుంచి ఒక చిగురు రాబోతుందని చెప్పాడు. दाऊद के द्वारा परमेश्वर का राज्य बनने वाला है, उसके वंश से एक अंकुर फूट निकलेगा करके परमेश्वर ने कहा। మహారాజు ఆయన, वो महाराजा है, గనుడు, महान है, గనుడు, सम्मान पाया हुआ है, తగ్గించుకునేవాడు. अपने आप को कम करने वाला ఒక్కటే है। తప్పు చేసి పాపం, एक ही गलती की उसने, ఒక్కటే తప్పు చేసి एक ही गलती की, కానీ తప్పులో కొనసాగల, लेकिन उस गलती में आगे नहीं बढ़ता रहा, పశ్చాత్తాపడ్డాడు. पश्चाताप किया प्रिय। కాబట్టి इसलिए మనం కూడా हम भी దేవుని గనులుగా ఉండాలంటే, प्रभु से सम्मान पाए దేవుడు हुए మనల్ని रहना चाहिए వాడుకోవాలంటే और परमेश्वर हमें इस्तेमाल करना है तो
तो మనం దేవునికి ఇష్టమైన వారిలో ఉంటాం. परमेश्वर की इच्छा के अनुसार हमें रहना चाहिए. నాకేం తెలియదు, मुझे कुछ नहीं पता, నేను ప్రార్థన చేస్తాను. मैं प्रार्थना कर रहा हूँ. నాకేం తెలియదు, मुझे कुछ नहीं पता, నేను లైవ్ లోకి వెళ్తాను. मैं लाइव में जा रहा हूँ. వాక్యం వింటాను, वचन सुनूंगा, వాక్యం వింటాను. वचन सुनूंगा. ఏది చెడో అది వదిలేస్తాను, जो गलत है उसे छोड़ दूंगा, ఏది మంచిదో దాన్ని నేను जो తీసుకుంటాను. अच्छा है उसे ले लूंगा. లైవ్ దాసులు ఏం చెప్తున్నాడు, प्रभु का दास क्या बता रहा है, వింటా, నేను मैं सुनूंगा, వింటా, అది పాటిస్తా. और उसका पालन करूंगा. అప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు, तब परमेश्वर जो करने जा रहा ఆయన है చేస్తాడు. वो करेगा. ఇప్పుడు చూడండి, अब देखिए, యేసపు గౌడ అయిపోయాడు, यूसुफ महान हो गया, మోషే గౌడ అయిపోయాడు, मूसा भी सम्मान पाया हुआ हो దావీదు गया, గౌడ అయిపోయాడు. और दाऊद भी सम्मान पाया దావీదులో हुआ हो అలవాటు गया. తెలుసా, दाऊद के अंदर की आदत क्या है, యుద్ధానికి వెళ్ళమంటా వద్దంట. प्रभु युद्ध में जाऊं या ना जाऊं, ఏమైనా వాడు क्या पूछता था, యుద్ధానికి వెళ్ళదా, युद्ध में जाऊं प्रभु. దేవుడు అడిగితే దేవుడు ఓకే అంటే వెళ్ళేవాడు, परमेश्वर ओके बोलता था तो जाता లేకపోతే था, వెళ్ళాడు, नहीं तो नहीं जाएगा, వెళ్ళడు. नहीं जाएगा. చూడండి పిల్లరా, देखिए మనం प्रिय, అడుగుతాం పని చేయబోయేటప్పుడు, हम कुछ काम करने से पहले पूछते हैं क्या, పాస్టర్ గారండి पास्टर जी ప్రార్థన చెప్పండి, నాకు प्रार्थना करके बताओ, ప్రార్థన చేసి చెప్పండి. प्रार्थना करके बताओ. పాస్టర్ గారు చెప్తే पास्टर जी बताए तो వద్దంటే వద్దు, नहीं तो नहीं, అవునంటే అవును, हाँ है तो हाँ, ఇదిగో చేస్తానంటే ఓకే చేద్దాం, करना है तो हाँ, వద్దమ్మా ठीक है, వద్ద చేయకూడదు ఈ పని. नहीं करना ये काम. ఎంత లాభం అనుకున్నాం మనం, कितना भी लाभ మనకు सोचे, మనం అనుకున్నా हम कितना भी लाभ सोचे, పాస్టర్ గారు వద్దు అంతే అవుట్. पास्टर जी ने मना करा है तो नहीं करना. దేవుడు చెప్పింది చెయ్యాలి. परमेश्वर जो कहे वही करना అలాంటి है. పాల్తూ పాస్టర్ గురించి చెప్పలే నేను, मैं फालतू पास्टर के बारे में नहीं बता रहा, వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ ఆలోచన చెప్పలా. जो अपने सोच से अपने विचार से बताते हैं वैसे नहीं. నాకు ఒక్కటే ఆత్మీయ అలవాటు ఉంది, मेरे को एक ही आत्मिक आदत है, నాకేమీ తెలియదు, मुझे कुछ नहीं पता, నాకేమీ తెలియదు. मुझे कुछ नहीं पता. ఆయన ఏం చేస్తే చేసేవాడు, जो वो कहता था वही करता था. ఎవరు వచ్చి నన్ను అడగండి అయ్యా ఏం చేసామంటే అడిగితే ఆయన చెప్పిందే చెప్పారు. और कोई आके पूछता था बताओ प्रभु क्या कह रहा है, तो मांगता था प्रभु जो बताता है वही बता. దేవుడి దగ్గర మన జ్ఞానం, మన చాకచక్యం, మన ప్రావీణ్యత పనికిరాదు. परमेश्वर के पास हमारा ज्ञान बुद्धि नहीं चलेगा, మనం ఖాళీ అయిపోవాలి, हमें खाली हो जाना चाहिए, ఒక్కలా అయిపోవాలి. खोखला हो जाना चाहिए. అందుకే అంటాడు इसलिए कहता है ఖాళీ చేసుకో నింపుతా. खाली करो भरूंगा. ఉదయాన్నే ఏం చేస్తావు నువ్వు, सुबह सुबह क्या करते हो, అన్ని అంటులు తోముతావు, सारे बर्तन मांजते हो, ఆ ఉండ నీళ్ళన్నిటిని పడబోతావు. और सारा पानी वहां पे जो है उसे खाली करते కానీ हो, 2-3 రోజులు నీళ్ళు ఉండేయాలి, और 2-3 दिन से बाल्टियों में पानी మళ్ళీ भरा, ఫ్రెష్ పానీ పరుతావు. फिर फ्रेश पानी भरते हो. ఖాళీ చేసుకో, खाली करो, నింపుతాడు. भरेगा. నా జ్ఞానం, నా బుద్ధి, मेरा ज्ञान, मेरी बुद्धि, నా అలవాట్లు मेरी आदत, ఇవన్నొద్దు. ये सब नहीं. ఆయన ఏం చదివించడం అంతే, जो वो कहेगा वही सुनना, అడగమంటే అడగటం, मांगना है तो ప్రార్థన मांगना है, ప్రార్థన చేయటం. प्रार्थना करना है तो करना. క్రైస్తవుని యొక్క అలవాట్లన్నీ ఆశ్రయించు. क्रिश्चियन का जो भी आदतें हैं उन सबका पालन करो. దావీదు మహారాజు గారు दाऊद राजा అదే చేశారు, वही काम करता था, అదే చేశారు. वही काम करता था. దావీదు మహారాజు సింహాసనం దిగి నడుస్తున్నప్పుడు जब दाऊद राजा सिंहासन से उतरकर चल रहा था, ఒక వ్యక్తి వచ్చి బూతులు తిడుతున్నాడు, బాగా एक व्यक्ति आके गालियां दे रहा था, బాగా తిడుతున్నాడు. बहुत ज्यादा నీ गालियां दे रहा నుంచే సౌలు అట్ట అయిపోయాడు, था. तेरी वजह से నీ ही నుంచి शाऊल కొత్త ऐसा మిత్త हो गया, అయిపోయింది, तेरा परिवार నీ ऐसा हो నుంచి అట్ట गया, అయిపోయింది. तेरी वजह से वैसा हो गया. దావీదుకు తెలుసు दाऊद को पता है నా నుంచి కాదని, मेरी वजह से नहीं ఈ है, దేవుని వల్ల జరిగిందని. ये परमेश्वर की ओर से हुआ है. తిట్టని అన్న, डांटने दो, कोई बात नहीं. కొట్టబాకండి, उसको मत मारो, తిట్టని डांटने दो, తిట్టని. डांटने दो. మనమైతే अगर हम होते तो డై అని దాన్ని పోయి ముందు अरे उसको जाके मारो, అని దాన్ని పోయి उसको मारो. ఓర్చుకుంటాం. అసలు सहोगे क्या, మనకు ఓర్పు లేదు, हमारे अंदर सहन नहीं है, సహనం లేదు, सहनशीलता దీర్ఘశాంతం नहीं है, లేదు. धीरज मन नहीं है. కాసేపు దేవుడి పని కూడా వెయిట్ చేసేంత శక్తి మనకు లేదు. थोड़ी देर में परमेश्वर के काम के लिए इंतजार करने की शक्ति नहीं है. క్రికెట్ చూడ మనం क्रिकेट देखने के लिए बोलो 3 గంటలు చూస్తారు, 3 घंटे ఆ देखेंगे, తింటం కూడా और खाते समय भी తింటానే ऐसे ही खाते रहेंगे, ఇంతే. ऐसे ही खाते रहेंगे. పచ్చిపాత వచ్చిన లాగిట్ట जैसे लखवा मार गया, అటు వదులుతుంది. पता नहीं इधर उधर हिलने से भी कुछ हो जाएगा. సీరియల్ చూడమనండి, सीरियल देखने के लिए बोलो, బాత్రూమ్ కూడా బారు, बाथरूम भी नहीं जाएंगे. పోతే ఏం సీన్ పోతాం. बाथरूम चलेगा तो पता नहीं कौन सा सीन అన్నం కూడా ఇంతే. और खाना भी ऐसे ही खाएंगे. ఎంత ఇంట్రెస్ట్, कितना इंटरेस्ट है, దేవుడి పని ఇంట్రెస్ట్ లేదు. और परमेश्वर काम में कोई इंटरेस्ट नहीं. మనం దేవుడు వాడుకుంటాడా, क्या प्रभु हमें इस्तेमाल మనం करेगा, గనులు అంటాడా, क्या हमें वो सम्मान पाने बनाएगा, అన్న ప్రియురా. नहीं करेगा. ఏ కాడకి నా పని అదో లేదు ఇదో అని తిరుగుతానే ఉంటాం, గంగెద్దులాగా. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినం. मेरा काम करके इधर उधर घूमते रहेंगे, लेकिन प्रभु के सम्मुख बैठकर वचन ही नहीं सुनेंगे. అదేమంటే ఏమంటాం, अगर ये कहें तो क्या कहेंगे, ఈ పని అవట్లేదు, నేను పాగలైపోతున్నాను, నాకేం దోషలు అని చెప్పి ఏడో చెట్ల మీద పుట్ల మీద కూర్చుని సరిపోద్దా, వచ్చి దేవుని సన్నిధిలో కూర్చో. मेरा काम ही नहीं हो रहा ये वाला करके अगर बोलने से मेरे को पता नहीं कुछ समझ में नहीं आ रहा बोलोगे तो कुछ होगा क्या, यहाँ आके बैठ जाओ, కూర్చో ఇక్కడ यहाँ आके बैठ जाओ, వాక్యం విను. वचन सुनो, తర్వాత ఏడు దేవుని దగ్గర పోయి बाद में प्रभु के पास बैठ के रो. అలాగే తిరిగితే ఏం జరుగుతుంది నీకు? इसके पास उसके पास जाने से क्या होगा, దేవుని అడుగు సలహా, प्रभु से मांगो, దేవుని అడుగు, प्रभु से मांगो, మోహం మీద ఏడు, घुटने में रो, रो. దైవజనుడు చెప్పు, प्रभु के दास को बताओ, అయ్యా నాకు పారింది. प्रभु के दास దేవుడు ఏం చెప్తున్నాడు, प्रार्थना करो. దేవుడు ఏం చెప్తున్నాడు, प्रभु का दास क्या बता रहा है, అటు చేయరు. ऐसे नहीं करते. ఏంది పేరు రాలేదు, प्रेयर में क्यों नहीं आए, యారండి పని ఒకటి తిరుగుతున్నా,
एक काम नहीं हो रहा उसके लिए मैं इधर उधर घूम रहा हूँ, ఆడ తిరుగుతున్నాను ఏడ తిరుగుతున్నాను ఏడ తిరుగుతున్నా इधर घूम रहा हूँ उधर घूम रहा हूँ। అరే బాబు లైవ్ లో రారా अरे लाइव में आ जाओ, చక్కగా కూర్చో अच्छे से बैठ వాక్యం जाओ, విను वचन सुनो, ఆ నీ దగ్గరికి వచ్చేస్తుంది वो काम सारा నీ तुम्हारे దగ్గర पास आ जाए, నడుచుకొచ్చుద్ది तुम्हारे पास चल के आ जाए, దేవుడే చేస్తాడు प्रभु ही ఆయన करेगा। దగ్గర ఒక రథం ఉంది उसके पास एक रथ है, పరిశుద్ధాత్మ అనే రథం पवित्र आत्मा ఆ का रथ। పరిశుద్ధాత్ముడే లింక్ కలుపుతాడు वो पवित्र आत्मा ही सब कुछ जोड़ देगा, మళ్ళా రాజుని చేశాడు फिर उसको राजा बना दिया, మళ్ళీ రాజు అయ్యాడు फिर राजा बन गया। అని తెలుసా మళ్ళీ రాజు అవుతానని उसको पता है कि मैं राजा बनूंगा। చివరికి ఆ సిచ్యువేషన్ లోనే వాళ్ళు ప్రార్థన చేశారు उसी संदर्भ में रहते हुए वो सब लोग प्रार्थना करते थे। తర్వాత उसके बाद నాలుగో విషయం चौथी बात, అపోస్తులు प्रेरित लोग, प्रेरित लोग, వాళ్ళకి విద్య లేదు उसके पास कोई विद्या नहीं। వాళ్ళకి తెలుసా మేము అపోస్తులు అవుతామని उनको पता है कि हम लोग प्रेरित कहलाएंगे, తెలియదు नहीं पता। ఏం చేస్తున్నారు क्या कर रहे थे? పేతురు पतरस, వాళ్ళ తమ్ముడు उसका भाई, వాళ్ళు కడుక్కుంటున్నారు वो लोग जाल साफ कर रहे వాళ్ళు తెలుసా మేము యేసుని అమృతామని थे। उनको पता है कि हम यीशु मसीह వాళ్ళకి తెలుసా करेंगे। పేతురు నడుస్తుంటే ఆయన నీడ పడితే అన్ని అద్భుతాలు ఆశ్చర్యకాలు జరుగుతాయి తెలుసా क्या पतरस को पता है कि इसके ऊपर अच्छाई गिरेगी तो अद्भुत कार्य आश्चर्य कार्य होंगे? తెలియదు नहीं पता। ఒకటే తెలుసు एक ही बात पता है, చేపలు పట్టుకో मछली पकड़ना। చేపలు పట్టుకున్నారు मछली को पकड़ा, దొరకలు उनको मछलियां नहीं मिली, కూర్చుని బాగు చేసుకుని बैठकर जाल साफ कर रहे थे। ఏసు పిలుచుకుని यीशु मसीह ने बुलाया, తెలీదు उन्हें नहीं पता। తెలీదు नहीं पता। తెలియకనే నా జనంలో ధనులైన వారు అన్నాడు जिनको पता ही नहीं, अनजाने में मेरे विषय में सम्मान पाए हुए लोग। పరమ గీతం పరలోక గీతం ప్రియులారా ये श्रेष्ठ गीत स्वर्ग का गीत है। ఈ మాటలో ఉన్న అర్థం తెలుసా इस बात के अंदर का अर्थ నా पता है, జనులకు తెలీదు मेरे लोगों को पता ही కానీ नहीं, వాళ్ళని గనులు చేస్తాను నేను लेकिन उनको రండి ऊंचा करूंगा। రండి आ जाओ, మిమ్మల్ని మనుషులు బట్టే జాలాలు मैं చేస్తాను तुम्हें मनुष्य पकड़ने वाला मछुआरा बनाऊंगा। కొంత దూరం వెళ్ళాడు कुछ दूर तक गया, యోహాను యాకోబు यूहन्ना और याकूब, రండి आ అన్నాడు जाओ। వాళ్ళని లేవి బేకార కూర్చున్నాడు लेवी बेकार में बैठा हुआ था, కూర్చున్నాడు అక్కడ वहां पे बैठा हुआ था, ఫాల్తూగా फालतू से। రానా నెమ్మడించు आ అన్నాడు जाओ मेरे पीछे हो लो कहा। చూసారా పిల్లరా देखा వాళ్ళకి प्रियो, తెలియదు उनको कुछ नहीं కానీ पता, అపోస్తులను చేశారు उनको प्रेरित बना दिया। వాళ్ళు మాట చెబితే దేయాలు లోపడి उस बात बोलता था तो दुष्ट आत्मा उसके మా सामने चुप దగ్గర जाती। ఎండి బంగారాలు లేవు గాని నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు मेरे पास सोना चांदी नहीं है, यीशु मसीह के नाम से उठ जाओ करके बोला। గంతులేసి वो उछले। తెలుసా వాళ్ళకయ్యి क्या उन्हें पता है? वो ఆయన తెలుసా उन सबको पता है, లోపడుతుమే తెలుసు सिर्फ उनको परमेश्वर के सामने लो झुकना बढ़ते में पता तेरसु। है, झुकना पता है। విద్య లేని పామరుల్ని अनपढ़ लोगों को ఏం తెలియదు వాళ్ళకి అసలు कुछ भी नहीं पता, విద్య లేని పామరులు अनपढ़ हैं वो लोग। ఎలా గనులు చేశారు తెలుసా कितना ऊंचा किया उन्हें। విద్య ఉన్నవాళ్ళు కూడా అలాంటి పేర్లో లేరు ఎన్నికలు पढ़े लिखे लोग भी इतने ऊंचे लोग नहीं हुए। ప్రియులారా प्रियो, పరలోక రాజ్య పట్టణానికి పునాదులుగా ఉన్నారంటే వీళ్ళు. स्वर्ग राज्य के नीम है वो लोग। యోహాను గారు यूहन्ना, 5వ గనుడు యోహాను గారు 5वां सम्मान पाया हुआ यूहन्ना। యోహానుకి ఏం తెలిసింది यूहन्ना को क्या पता चला? ఆ యొక్క వల వాళ్ళ నాన్నకు అప్పచెప్పి ఎంబడించడమే తెలిసింది अपना जाल अपने पिताजी के हाथ में सौंप कर यीशु मसीह के पीछे जाना ही पता। కానీ लेकिन యోహాను గారిని यूहन्ना को పద్మాసు దీపంలో తీసుకెళ్లి पद्मस टापू में ले गए, పరిశుద్ధాత్మన రథం ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళి पवित्र आत्मा का रथ उसे स्वर्ग ले गया। తెలుసా యోహాను నేను పరలోకం చూస్తానని स्वर्ग को मैं देख सकूंगा करके यूहन्ना को पता है क्या? తెలియదు नहीं पता। ఏం తెలుసు क्या पता है? వల నాన్నకు అప్పచెప్పి ఎంబడిస్తుంది తెలుసు जाल पिताजी को सौंप कर पीछे जाना पड़ता ఆయన है। ఏం చేస్తున్నాడో నమ్మిక తెలుసు वो क्या कर रहा है बस भरोसा करना ఆయన पड़ता ఏం है। చెబితే అది తెలుసు वो जो करने को कहेगा वो पता है। వండి ఇద్దరు పోండి दो जाओ, ఇదిగో నేను చెప్పింది చేయండి जो मैं कहता हूँ वो करो, అదే తెలుసు వాళ్ళకి वही पता है उन्हें। కానీ అదే యొక్క యోహాను గారిని దేవుడు लेकिन उसी यूहन्ना को परमेश्वर ने సలసలగా నూనెలో వేస్తే जलते हुए तेल में जब डाल दिया तो వెళ్ళిపోయాడు चला गया। పోనల్లా ये नहीं बोला मैं నా ప్రభు కొరకు వెళ్తాను అన్నాడు अपने प्रभु के लिए मैं जाऊंगा बोला, వెళ్ళిపోయాడు चला गया। కోడిని కాల్చినట్టు కాల్చేసి जैसे मुर्गी को जलाते हैं वैसे जला दिया। సావలా नहीं मरा, చచ్చిపోవాలి नहीं मरा। ఒక బాబు ఏడు చచ్చిపోలేదు अरे ये तो मरा नहीं, మళ్ళీ బయట తీశారు फिर बाहर निकाला। ఎట్టయిపోయింది శరీరం शरीर कैसा हो गया? మనమైతే ఏమంటాం हम होंगे तो क्या कहेंगे? ఓరి బాబు ఆ నూనె బ్లబ్లబ్లబ్లబ్ల పొంగేటప్పుడే जब वो तेल जब वो उबल रहा होगा तभी ఏంది దేవుడు మనకి జ్ఞానం ఇలా మనం బతుకుంటే ఏమైనా చేసుకోవచ్చు స్వార్థ చెప్పుకోవచ్చు అద్భుతాలు చెయ్యొచ్చు అయ్యో మాకు దేవుడు వద్దులే ఆడ పోయి మాకు దేవుడు అది మన పని हमारा काम ये होता, अरे परमेश्वर ने ज्ञान नहीं दिया, जीवित रहेंगे तो परमेश्वर के कार्य कर सकते हैं। अभी तो बोल देंगे परमेश्वर को मैं नहीं जानता, और फिर बाद में जब बच जाएंगे तब बोलेंगे प्रभु मैं ఈ జ్ఞానం ఎవరిది तो ये ज्ञान అంటే किसका మన है? జ్ఞానం ద్వారా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటాం मतलब अपने ज्ञान के द्वारा परमेश्वर के ज्ञान में बने रहना। ఏయ్, ఏం బాగలేదు చలాగ్గా ఉండాలి ఇక్కడ यहाँ पे बहुत ही चलाक ఆమె रहना है। యేసు తెలియదు అయ్యా ఆ యేసు ప్రభు మేము నమ్ముకోంలే తెలిపట్టు हाँ, तो चलाक ही बने रहेंगे और कहेंगे हाँ यीशु मसीह को तो हम जानते ही नहीं, उस पर विश्वास भी नहीं करेंगे और बच जाएंगे। మనల్ని పెట్టు చూసారా देखा हमें छोड़ दिया, హల్లెలూయా 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 तब हालेलुया बोलेंगे। అప్పుడు అంటాడు రే యేషుదారి
तब कहेगा हे పిరికివాడా, हे डरपोक, పిరికివాడా. हे डरपोक। వాడు గనుడు కాదు, वो महान पाया सम्मान ఎవరు? पाया हुआ नहीं है, సైతానికి దాసుడు. वो शैतान का दास है। అలాంటి దాసులు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, ऐसे दास क्रिश्चियन बहुत सारे लोग हैं, చాలా మంది ఉన్నారు. बहुत सारे लोग हैं। కానీ लेकिन యోహాను గారు ఎంత గనుడో తెలుసా? यूहन्ना कितना सम्मान पाया हुआ है, ఎంత గనుడు? कितना सम्मान पाया हुआ है। ప్రకటన గ్రంథం రాశాడు, उसने प्रकाशित वाक्य लिखा, 1, 2, 3 పత్రికలు రాశాడు. 1, 2, 3 पत्रिकाएं उसने लिखी। వృద్ధాప్య వరకు స్వార్థ అందించాడు, बुढ़ापे तक सुसमाचार बताता ही, చనిపోయేంత వరకు. मरते दम तक। అందరూ హతసాక్షి అయిపోయారు, కానీ యోహాను గారు హతసాక్షి అవ్వలేదు. सब जीवित बलि हो गए, लेकिन यूहन्ना नहीं हुआ। అతను వాడుకున్నాడు. उसको परमेश्वर ने इस्तेमाल किया। నేను దేనికి వాడుకోబోతున్నాడు? तुम्हें किस लिए इस्तेमाल करने जा रहा है? సంఘంలో జాడు కొడతానికి వాడుకోబోతున్నాడు, कलीसिया में शायद आपको झाड़ू के लिए इस्तेमाल करने जा रहा होगा, బూజు దులపడానికి వాడుకోబోతున్నాడు, जाली साफ करने के लिए इस्तेमाल करने जा रहा होगा, దేవుడి కోసం గుప్పిలు లిప్పటానికి వాడుకున్నాడు, प्रभु के लिए मुट्ठियां खोल कर देने के लिए इस्तेमाल कर ఆత్మలు रहा होगा। సంపాదించినట్టు నువ్వు భాగంగా ఉండాలని కోరుకుంటున్నావు. आत्मा को कमाने के लिए आप भाग बने रहो का करके नीक इच्छा तेरी। होगी, నీకు తెలియదు, लेकिन आपको नहीं पता होगा। నాకు తెలుసా? क्या मुझे पता है? ఈరోజు ఇంతమంది స్వార్థ చెప్తానని, आज के दिन इतने लोगों को सुसमाचार बताऊंगा, ఇంతమంది దేవుడిని నడిపిస్తానని, कितने लोगों को प्रभु में चलाऊंगा, ఇంతమంది గొప్ప చెప్తానని, कितने लोगों को वचन बताऊंगा। సెలవుల్లో వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. छुट्टियों में जाता हूँ, हर एक गांव में प्रभु इस्तेमाल करता है। కన్నీరు గార్చారు, आंसू बहाते हैं, ఏడ్చారు, रोते हैं, పాపాలు ఒప్పుకున్నారు. पापों को मान लेते ఇలాంటి हैं। పాస్టర్ ఉంటే మేము ధన్యులు అయిపోతాం, ऐसा पास्टर होगा तो हम धन्य हो ఇలాంటి जाएंगे, వాక్యాలు ఉంటే మేము ధన్యులు ऐसा అయిపోతాం. वचन होगा तो हम धन्य हो जाएंगे बोलते ఎంతగా हैं। వాడుకున్నాడు कितना इस्तेमाल किया, నాకు తెలుసా? क्या मुझे पता है? ఈయనకు వచ్చినంత నాకు తెలియదు, मैं जब तक यहाँ नहीं आया तब तक मुझे ఏం नहीं पता है। చెప్పాలో తెలియదు. क्या बताना है मुझे नहीं पता। కొన్ని వాక్యాలు, थोड़ा सा वचन ఈ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను, मैं प्रभु ये वचन बताना నాకు चाहता हूँ, సహాయం చేయి मेरी मदद करो। అని ఎంత వాడుకుంటాడో. तब वो ऐसे इस्तेमाल करेगा। లైవ్ అయిపోయినాక నాకు ఆశ్చర్యం వేసింది, लाइव खत्म होने के बाद मैं आश्चर्यचकित हो जाता ఆశ్చర్యం అయిపోతుంది. हूँ, आश्चर्यचकित हो जाता हूँ। కాబట్టి इसलिए ఎంత గొప్ప గనుడు. कितना महान है वो। తర్వాత उसके बाद ఏలియా, एलिया, ఆయన ఎంత గొప్ప గనుడు, वो कितना महान है, ఎంత గొప్ప గనుడు. कितना महान ఆయన है। తెలుసా ఏలీ గారికి నేను బ్రతికున్నాను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని? एलिया को पता है कि जब मैं जीवित रहूंगा तभी परमेश्वर के पास सीधा पहुंच जाऊंगा। తెలుసా? पता है क्या? తెలియదు. नहीं पता। దేవుడు ఏం చెప్తే జరిగింది. परमेश्वर ने जो कहा वो सुना उसने। ఓ जाओ, అక్కడ ఎజబేలు वहां पे इजबेल భక్తులు బాగా పాడు చేస్తుంది, भक्त लोगों को मार रही है, అక్కడికి వెళ్ళాను. वहां जाओ। వెళ్ళాడు, गया, ఏం చూశాడు? देखा उसने, రోషం వచ్చేసింది. उसके अंदर रोष आ गया। ఏమొచ్చేసింది? क्या आ गया? కొంతమంది క్రైస్తవులు రోషం లేని ఉంటారు, कई लोगों के अंदर रोष ही नहीं है। దేవుణ్ణి ఏమంటున్నా గానీ మెదలకుండా ఉంటారు. परमेश्वर को कुछ भी बोले वो चुपचाप रहते हैं, యేసుని ఏమంటున్నా మెదలకుండా ఉంటారు. यीशु मसीह को कुछ भी बोले चुपचाप रहते हैं। నేను మాత్రం కొనుక్కు, मैं तो चुप नहीं रहता, వాడు అధికారి అయినా वो अधिकारी क्यों ना हो ఎవడైనా సరే या कोई भी क्यों ना हो, వెంటనే చెప్పేస్తాను, तुरंत बोल देता हूँ, వెంటనే చెప్పేస్తాను. तुरंत बोल देता हूँ। కొన్నిసార్లు సిస్టర్ అంటది, कई बार सिस्टर बोलती है వద్దులే వద్దులే మనకి. छोड़ दो। పాపం చూసి పాపంలో ఫలించేవాడు నేను గద్దిస్తాను. जो पाप में रहता है, पाप में फलवंत होता है, उन्हें मैं डांटता हूँ। వాడు ఆటోడు అయినాడు వాక్యతాను, वो ऑटो वाला हो तो వాడు वचन బస్సు बताऊं, అయినా వాక్యం చెప్తాను, बस का ड्राइवर हो तो వాడు भी ఎవడన్నా वचन बताऊं, అధికారైనా మా వాక్యం कोई अधिकारी क्यों ना हो, వెంటనే वचन గద్దిస్తాను. बताऊं, तुरंत डांट देता हूं। నాకెందుకులే నేను దాటి పోను. मुझे क्या करना करके मैं वहां से हटता नहीं। ఎందుకని? क्यों? నా వంతు వచ్చింది, मेरा मौका भी आ నేను गया, చెప్పాల్సిన వంతు వచ్చేసింది. मेरा बताने का ఏమో मौका आ गया। పరిశుద్ధాత్మ నాకు నేర్పాలనుకున్నాడేమో, शायद पवित्र आत्मा मुझे कुछ सिखाना चाहता వాడు होगा। ఇంటి అయినా లేకపోతే నాకు అనవసరం. वो सुने तो सुने, नहीं तो नहीं सुने। నిద్రపోయేటప్పుడు అన్నా, कम से कम सोते समय అరే ఫలానా ఆయన చెప్పాడు, अरे फलाना व्यक्ति ने ऐसा बताया, నేను ఒకటే అంట, मैं एक ही बात कहता हूँ, రే జనం మధ్యలో డబ్బులు ఎక్కువ తీసుకుని పిల్లలు పెట్టబాకరా, ఇరుషులు అవుతాయి అని చెప్తాను. मैं एक ही बात बोलता हूँ, लोगों के पास ज्यादा पैसे लेकर अपने बच्चों को मत खिलाओ, उनको लूज मोशंस हो जाएंगे। కొంతమందికి ఇతరుల డబ్బు అంటే ఎంతో ఆనందం, कई लोगों को दूसरों का पैसे बहुत ही अच्छे लगते వాళ్ళ हैं, డబ్బు అంటే బంగారం ప్రీతికరం. और उसका पैसा सोना तो बहुत उससे प्यार करते हैं। ఆటో వాళ్ళు అంటారు, ऑटो वाले बोलते हैं మీటర్ మీద 20 రూపాయలు ఎక్కువ కదా, मीटर के ऊपर 20 रुपए ज्यादा दे दो। అప్పుడు నేనంటాను, तब मैं कहती మీటర్ కంటే 20 రూపాయలు తక్కువ తీసుకురాదా? हूँ, मीटर से 20 रुपए कम ले लो। బాబూజీ దేవుడు బాబు దేవుడు బలా చేస్తాడు, నీ పిల్లలు అరే నాకు పిల్లలు లేరా? वो कहते हैं बाबूजी परमेश्वर आपके बच्चों का भला करेगा। ఒరే ఈ 20 రూపాయలు నీ పిల్లలు పెట్టబాకరా, వాంతులు అవుతాయే. ये 20 रुपए जो ज्यादा ले रहे अपने बच्चों को मत दो, उल्टी దేవుడు हो ఏమన్నాడు जाएंगी। తెలుసా? परमेश्वर ने क्या कहा? ఇతరుల సొమ్ము ఆశించొద్దు అన్నాడు రా. दूसरों के पैसों की आशा मत करो। దేవుడు తెలుసా నీకు? परमेश्वर के बारे में पता है? తెలుసయ్య గారు. हाँ पता है। మరి తెలిసి అడుగుతావా? तो पता है तो कैसे पूछोगे? ఇతరుల డబ్బులు అడుగుతావా? कि दूसरों के विषय में ऐसे पूछोगे? అడగ బాబు, ऐसे मत पूछो, న్యాయంగా తీసుకో, न्याय से ले लो, నీకెంత అంత న్యాయంగా తీసుకో. तुम्हारा जितना बनता है उतना ले लो। అది కనుక పిల్లలు పెట్టావా, अगर ज्यादा पैसे बच्चों को खिलाए तो, వాళ్ళ నీ భార్య గర్భం వచ్చింది కుంటడుగా గుడ్డడుగు పడతాను, अगर आपकी पत्नी गर्भवती होगी तो बच्चा लंगड़ा వాడిని पैदा होगा। చీల్చి చెండాడతాను పిల్లలు నేను. मैं उसको बहुत ही वचन के द्वारा వదిలిపెట్టనండి. बताता हूं, मैं छोड़ता नहीं हूँ। అది బాబూజీ సరే బాబు చూడదా జాగ్రత్తగా ఉండేవనుకున్నాను. ध्यान से रहो करके बोलता हूँ।
ప్రియులారా प्रियो రోషం కలిగిన వాడు అన్నాడు. रोष रखने वाला हूँ। ఏలి ఏమన్నాడు? एलिया ने क्या నేను कहा? రోషం కలిగిన వాడినే. मैं रोष रखने वाला हूँ। వెంటనే ఏం చేశాడు? तुरंत क्या किया? దేవుడు చెప్పాడు, प्रभु ने कहा ఇదిగో పడిపోయిన బలిపీఠం కట్టు అన్నాడు. गिरी हुई वेदी को बनाओ। కట్టాడు. बनाया, వాళ్ళని రమ్మన్నాడు. उनको बुलाया, సవాల్ అన్నాడు. सवाल किया, సవాల్ किया, రండి, आ जाओ, పశువు దాన్ని పెట్టు, उसके ऊपर पशु रखो, నీకే ఇస్తా ముందు ఛాన్స్. पहला मौका मैं आपको ही दूंगा। మీరే చాలా మంది ఉన్నారు, आप ही बहुत सारे लोग, ఒక్కడే मैं अकेला हूँ, రండి आ అన్నాడు. जाओ। కొట్టుకున్నారు. आपस में వరుసుకున్నారు. मारा, चीर लिया, వరుసుకున్నారు. अपने आप को चीर लिया। ఒరే మీ దేవుడు నిద్రపోతున్నాడు అన్నాడు. अरे तुम्हारा परमेश्वर బా, सो रहा है। ఎంత హేళన చేశాడండి. कितना मजाक किया। మనం ఏమంటాం? हम क्या कहते हैं? ఎందుకులే, ఇంకెందుకులే, తనకు మారిన ధర్మం అని, అది దేవుని నీతి కాదు, మన నీతి. हम बोलते हैं अरे क्या करना, छोड़ो, ये परमेश्वर की धार्मिकता ఏలియా ఏమన్నాడు? है। మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, एलिया ने कहा क्या तुम्हारा परमेश्वर सो रहा होगा? నేనైతే నేను సెలవులకు వెళ్ళాడేమో, मैं होता तो कहता शायद छुट्टी బాగా है, తాగి పడుకున్నాడేమో. शायद ज्यादा पी के सो गया है। ఓ ఎన్ని మాటలు మాట్లాడాడు. कितनी सारी बातें उसने సిగ్గు వచ్చింది వాళ్ళకి. उनको शर्म लगी, సిగ్గు రావాలి ప్రియులారా. शर्म आनी चाहिए। క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? क्रिश्चियन व्यक्ति मतलब कौन है? ఎవరు? कौन है? గుండు. ఏం గుండు? లోహిక ఐరన్ గుండు. लोहा है वो। తగిలిందా? अगर लग गया బద్దలే. बिल्कुल टुकड़े टुकड़े, పడ్డారా? गिर गए బద్దలే. तो भी टुकड़े टुकड़े। రాజీ పడేసారు నీళ్ళకి. उनके साथ सहमति होने की जरूरत రోషం नहीं గల है। ఒక్కడే మీద అన్నాడు. रोष रखने वाला में एक ही हूँ। అయిపోయిందా మీ పని అన్నాడు. कहा खत्म तुम्हारी ఇప్పుడు कहानी, నేను చూడండి अब అన్నాడు. देखो मुझे। పోయండి నీళ్ళు అన్నాడు. पानी डालो बोला, కట్లు పేర్చమన్నాడు. लकड़ियां रखने को कहा, పశువుని పెట్టమన్నాడు. पशु को रखने को कहा। ఏం చేశాడు? क्या किया? ఆయనకి ప్రార్థన చేయడం తెలుసు అంతే. सिर्फ उसे प्रार्थना करना पता है। ప్రార్థన చేయడం తెలుసు అంతే. प्रार्थना करना पता है। ప్రార్థన చేశాడు. प्रार्थना किया, ఆకాశం అగ్గి వచ్చేసింది. आकाश से अग्नि आ गई కాలు చేసి और वेदी को जला दिया। ఎంతమంది చంపారు తెలుసా? वहां पे कितने लोगों को मारा? 800 మందిని ఊసకోత కోసేశాడు. 800 लोगों को उसने मार डाला। అర్థమైందా? समझ में आ रहा है? గరుడంటే వాడు ప్రియులారా. सम्मान पाए हुए लोग मतलब वो है। గనులంటే వాళ్ళు. सम्मान पाए हुए लोग मतलब वो है। పౌలు గారు पौलुस తెలుసా మీకు? पौलुस के बारे में पता है आपको? ఇన్ని బాధలు పడ్డాడు. कितने सारे दुख उठाए उसने। ఆకలి దప్పులు, भूख, జాగరణలు, जागते रहने रात भर, అవమానాలు, अपमान, నిందలు निंदाएं, ఎన్ని సహించాడు. सबको उसने सह लिया। కానీ రాజుల ముందు నిలబడి लेकिन राजाओं के सामने खड़े ధైర్యంగా होकर మాట్లాడాడు. हिम्मत से उसने बात की। పరిశుద్ధాత్మను నడిపించాడు. पवित्र आत्मा ने ही चलाया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, నా యొక్క జనులలో గనులైన వారు मेरे लोगों में सम्मान पाए हुए लोग, వీళ్ళందరూ గనులు. ये सब लोग सम्मान पाए हुए వీళ్ళ हैं। మార్గం వెళ్ళాలి. इनके मार्ग में ही हमें जाना चाहिए। వీళ్ళ మార్గం వెళ్ళాలి. इनके मार्ग में ही जाना चाहिए। వెళ్ళాలి, వినాలి, చదవాలి. जाना है, सुनना है, వీళ్ళ पढ़ना గురించి है, వినాలి. और इनके बारे में सुनना है। వీళ్ళ గురించి వినాలి. इनके बारे में सुनना అందుకే है। इसलिए రాజా సొలొమోను మహారాజు राजा सुलेमान పరిశుద్ధాత్మ చెప్పిన గొప్ప మాట ఇది. पवित्र आत्मा के द्वारा बड़ी बात कही है। నా జనులలో గనులైన వారని मेरे రాశాడు. लोगों में सम्मान पाए हुए लोग। ఎంతమంది నా జనులలో గనులు? कितने लोग हैं सम्मान पाए हुए लोग? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన దేవుడు. भूत भविष्य और वर्तमान काल जानने वाला परमेश्वर। రాజైన సొలొమోను ఏం అడగలేదు, ఒక్కటే అడిగాడు, అయ్యా నీ పిల్లవాడినయ్యా, నేను ఇజ్రాయేలు నెట్ట పరిపించ నాకు తెలియదు, నాకు కొంచెం జ్ఞానం ఇయ్యా అని అడిగాడు. राजा सुलेमान ने सिर्फ परमेश्वर से यही मांगा, मैं छोटा बच्चा हूँ, मुझे कुछ नहीं पता लोगों को कैसे चलाना है, आप ही थोड़ा ज्ञान और बुद्धि दो परमेश्वर। దేవుడు నచ్చాడు. परमेश्वर को भाया, वो నచ్చాడు. भाया, మందిరం కట్టాడు. उसने मंदिर बनाया, ఎంత నైషిక్ కట్టాడు. कितने अच्छे से बनाया। దేవుడు వాడుకున్నాడు. परमेश्वर ने इस्तेमाल ఇదంతా किया, చేసింది పరిశుద్ధాత్ముడే. ये सब किया पवित्र आत्मा। పరిశుద్ధాత్మ రథమే. पवित्र आत्मा का रथ। ఏలియాని పైకి తీసుకెళ్ళింది ఎవరు? एलिया को कौन ऊपर ले गया? పరిశుద్ధాత్మ రథమే. पवित्र आत्मा का रथ। కాబట్టి इसलिए ఇక్కడ ఏమన్నాడు? क्या कहा? వారి రథములో నేను కలుసుకొంటిని అన్నాడు. उनके रथों से मैं मिला। అంటే పరిశుద్ధాత్మ ద్వారా నా బిడ్డలు నాతో కలిసిపోయి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. पवित्र आत्मा के द्वारा मेरे बच्चे मिल गए और अद्भुत कार्य आश्चर्य कार्य किए उन्होंने। ప్రియులారా, प्रियो, మనం కూడా గనులుగా ఉండాలి. हमें भी सम्मान पाए हुए रहना चाहिए। గనులు అవ్వాలని కాదు గాని सम्मान पाए हुए होना है करके नहीं, ఆ ఉద్దేశం ఉండాలి. वो उद्देश्य जरूर होना चाहिए। ప్రార్థన చేసుకోవాలి. प्रार्थना करना है, చెప్పిన పని చేస్తే जो कहा है वैसे करेंगे అణిగి तो, మణిగి ఉంటే प्रभु के सामने झुक के रहे तो హెచ్చిస్తాడు. वो ऊंचा करेगा, హెచ్చిస్తాడు. ऊंचा करेगा, హెచ్చిస్తాడు. ऊंचा करेगा। కాబట్టి इसलिए ముందు మన కర్తవ్యం మనం చేద్దాం. पहले अपना कर्तव्य हम करें, మన కర్తవ్యం మనం చేద్దాం. अपना कर्तव्य हम करें। అందుకే చూడండి, इसलिए देखिए రోమా 29 रोमियो 8 రోమా 8 रोमियो 8 29 29 8 29 30 చదవండి. రోమా 8 28 और 30 చదవండి. हम जान ఆ, क्योंकि चलो। जिन्हें उसने पहले से जान लिया है हाँ। उन्हें परमेश्वर से ठहराया भी है ఆ, कि उसके पुत्र के स्वरूप में हो, ఆ, ताकि वह बहुत भाइयों में पहलोटा ठहरे। ఆ, फिर जिन्हें उसने पहले से ठहराया उन्हें बुलाया भी, ఆ. और जिन्हें बुलाया उन्हें धर्मी भी ठहराया है, అర్థమైందా? और जिन्हें धर्मी ठहराया उन्हें महिमा भी दी है। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేసినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో స్వారూప్యం గలవటకు వారిని ముందుగా నిర్ణయించెను.
తర్వాత అంటున్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. అర్థమైందా? समझ में आ गया? క్రైస్తవ జీవితంలో क्रिश्चियन के जीवन में ఒక్కొక్క మెట్టు एक एक सीढ़ी ఎదిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. चलाने वाला बढ़ाने वाला पवित्र आत्मा ही है। కానీ लेकिन ఒక క్రైస్తవ లక్షణాలు మనకుంటే చాలు. एक क्रिश्चियन के लक्षण अगर हमारे अंदर हो तो काफी है। ఆదినలో లోబడి ఉంటే చాలు. उसके सम्मुख झुक के रहे काफी है। ఆయన జ్ఞానం బుద్ధితో పనిచేస్తే చాలు. उसके ज्ञान और बुद्धि से काम ఆయన హోష్ లో ఉంటే చాలు. మనం उसके होश में बने रहे काफी है। అది అందుకే పౌలు గారు అన్నారు, इसलिए पौलुस ने మనం कहा రాత్రి వాళ్ళం కాదు, हम रात के लोग नहीं, నిద్రపోయే వాళ్ళం కాదు, हम सोने वाले మనం नहीं, పగటి వారం. हम दिन के लोग हैं। యేసయ్య అన్నాడు, यीशु मसीह ने कहा పగలనంతా పని చేద్దాం పదండి, जब तक दिन है तब तक हम काम పని करेंगे, పైదాం. चलो काम మనం करेंगे। వెలుగులో ఉన్నాం. अभी हम ज्योति में हैं। అంధకారం అనేటువంటి ఆ యొక్క సైతాన్ నుంచి మనం వెలుగు తీసుకొచ్చాడు. अंधकार के शैतान से हमें रोशनी में लेके आ ఆయన गया। గుణాలను మనం ప్రచురించాలి. उसके गुणों का प्रचार करना అప్పుడు మనం ఒక चाहिए। రోజు చూసుకుంటే, तब हम एक दिन ఏంటి देखें, దేవుడు ఎంత హెచ్చించాడు నన్ను, अरे क्या प्रभु ने इतना ऊंचा किया ఎంత मुझे, నాకు ఘనత ఇచ్చాడా. कितना सम्मान दिया। తెలియకుండానే మనం గనులైపోతాం, अनजाने में ही हम सम्मान తెలియకుండానే మనం पालेंगे। అనేక మందికి మంచి అయిపోతాం. हम बहुत लोगों के सामने अच्छे हो जाएंगे। అలా ఉంటేనే ప్రియుల, ऐसे रहने से ही అందుకని प्रिय, ఆ మార్గం వెళ్తే इसलिए उस मार्ग में जाएंगे तो చాలు. काफी है। అడుగుజాడలు అయితే చాలు. उसके पच्चीनों पे चले నీ काफी है। ఉద్యోగం హెచ్చిస్తాడు, आपकी नौकरी में నీ आपको బిజినెస్ ऊंचा करेगा। హెచ్చిస్తాడు, आपके बिजनेस में నువ్వే आपको తలపలు హెచ్చిస్తాడు. आप जो भी करो తలగా उसको अच्छा ఉంచబడతా, తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. करो। उस सर के समान रखेगा, पूछ के ఇది समान नहीं रखेगा। తెలియకే క్రైస్తవుడు చచ్చిపోతున్నాడు. ये क्रिश्चियन को पता ఈ ही नहीं ఫార్ములా चलता है। తెలియక ये చచ్చిపోతున్నాడు. फॉर्मूला ही नहीं पता और ఈ इसलिए मरता है। ఫార్ములా తెలియకే బేదడైపోతున్నాడు. ये फॉर्मूला नहीं पता ఈ इसलिए गरीब होता है। ఫార్ములా తెలియకే ఇతరులకు బానిస అయిపోతున్నాడు. ये फॉर्मूला नहीं पता दूसरों के सामने झुक जाता ఈ है। ఫార్ములా తెలుసుకోండి. ये फॉर्मूला जान ఈ लीजिए। రోజు నుంచి आज से అంతే సరౌండర్. प्रभु के सामने झुक जाइए। మా నాశనం అంటాడు, नाशुन कहता है, అభిషేక్ హ్యాండ్స్ ఆఫ్, అభిషేక్ హ్యాండ్స్ ఆఫ్ అంటా ఉంటాడు. अभिषेक हैंड्स अप बोलता रहता है। అంటే मतलब నేను నిన్నేం చేయను, मैं तुम्हें कुछ नहीं करूंगा। హ్యాండ్స్ ఆఫ్, हैंड्स अप, నువ్వు కూడా హ్యాండ్స్ ఆఫ్. तुम भी हैंड्स अप बोलो। ప్రభు నా వల్ల ఏం కాదు. प्रभु मुझसे कुछ नहीं हो पाएगा। ఒకటే एक ही ఇట్లా ఎత్తిన చేతులు ऐसे हाथ उठाया, కనపడితే చేతులు మీకు दिखाई दे रहे हैं ना हाथ, అట్ట కలపండి. ऐसे मिला दीजिए। ఆరాంగా ఎట్టు కూర్చున్న వాళ్ళు जो आराम से प्रभु ऐसे मोहरंचंడి। बैठे, वो प्रभु में घुटने में आ जाइए, ఆయన చేస్తాడు. वो करेगा। అప్పుడు చూస్తాను. तब రండి देखो, ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। సర్వశక్తిమంతుడి ప్రభు, सर्वशक्तिमान प्रभु, కృపా దయాళుడు ప్రభు. कृपालु दयालु प्रभु। అవును ప్రభు, हाँ प्रभु, ఇప్పుడున్న గనులందరూ కూడా తెలియకే గనులైపోయారు. अभी जितने भी हमने सम्मान पाए उनके और व्यक्तिगत దేవుని మాటలు जाना- విన్నారు. जाना, वो सब अनजाने నా में ही జనులో हो गए। గనులైన వారిని అదిగో ఆ రథముల ద్వారా కలుసుకొంటిరి అన్నారు ప్రభు. मेरे लोगों में जो सम्मान पाए हुए हैं रथ के द्वारा मैं उनसे मिला। ఆత్మే ప్రభు, ఆత్మనే రథమే ప్రభు ఈ కార్యాలు చేసింది. आत्मिक रूपी रथ ने ही प्रभु ये कार्य किया, పిలుచుకున్న వాళ్ళని గనులు చేసింది. बुलाए हुए लोगों को महान किया। వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु। వాక్యమైన బిడ్డలందరూ కూడా నాయన जितनों ने वचन सुना है ఈ రోజు దీని పాలన సహాయం చేయండి. आज से इसका पालन करने ఈ पाए। దాసుని ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. आपके दास के द्वारा बात किए हुए थोड़ी बातों को आशीष पाए। आमीन. आमीन। మన परमेश्वर का प्यार, यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता